హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ అంచె దినాలలో ప్రభువు రాకడ వరకు ఆయన వచ్చిన, నేను చచ్చిన, ఆయన నన్ను మెచ్చులాగున, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నేను ఉంటానన్నది ఒక తీర్మానంగా మన జీవితాల్లో ఉండాలంటే ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి నష్టమైన, కష్టమైన, శ్రమైన, వేదనైన, మనుషులు మెచ్చుకున్నా నొచ్చుకున్నా, మనుషులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మనుషులు నిందించినా అవమానించినా, నేను నా యేసుక్రీస్తు నువ్వు విడిచిపెట్టను, నా మనస్సాక్షిని కల్మషపరుచుకొనను, నేను యేసు వైపు చూచుచు నా ముందున్న పందెములో ఓపికతో పరిగెడతాను అని నేను ఒక తీర్మానం చేసుకోవాలి. రోషం కలిగిన క్రైస్తవులుగా జీవిద్దామండి. కొద్దిమందిమైన ప్రభు కొరకు నిలబడగలిగితే నిన్ను బట్టి నీ చుట్టూన్న వారికి ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు జనాంగముగా చేస్తారు నా ప్రభు. ఈ అంచె దినాలలో తన యొక్క సువార్తను ప్రకటించడానికి ఏదో మాలాంటి కొద్దిమంది సేవకులు సరిపోరు కాదు. యేసును ఎరిగానే ప్రతి ఒక్కడు క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు సాక్షిగా, లోకాన్ని పెంటగా ఎంచుకొని క్రీస్తుచ్చే మహిమ కిరీటం కొరకు కాచుకునేవాడిగా జీవించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. జీవ కిరీటం అనేది ఏదో మన కొన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని కిరీటం తెచ్చి పెడతారండి. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేస్తారు? అది తీసేసిన ఎత్తి మీద ఎవరికి పెడతారు? ఇంకొకరికి పెడతారు. ఆ సంవత్సరం సంబరమే, అది కూడా పెట్టుకొని తిరుగుతా ఏమన్నానా, ఏదో అందరి ముందు అనుకుంటామని. కానీ దేవుడు మనకి ఇచ్చే శరీరం జీవ కిరీటం, పరలోకపు సింహాసనం, జీవ కిరీటం అనే పదాలు ఎలా ఉంటాయో పరలోకం అనేది ఇక్కడ నేను ఎంతసేపు వివరించినా, మీరు ఎంతసేపు విన్నా మనకు అర్థం కాదు. కానీ ఆ పరలోక రాజ్యం ఒక అద్భుతమైన రాజ్యం అన్నది యుగ యుగములు, తరములు ఆయనతో కూర్చుండి ఆ ఆనందములో, పరలోకపు ఆరాధనలో మనం పాలు పంపులు పొందటం అనేది, బోరు కొట్టడం అనేది లేకుండా. ఎవరో మాట్లాడుతున్నారు పరలోకంలోనంట ఎప్పుడు పాటలు పాడతారంట, బోరు కొట్టదు. ఇది భూలోకం అనుకుంటున్నారా? పరలోకం అంటే బోరు కొడతానికి? తిన్నది తింటే బోరు కొడద్ది, ఒక గంట సేపు వింటే బోరు కొడద్ది. ఏంటంటే కావాలి కావాలన్నది మళ్ళీ వచ్చిన తర్వాత నాకు వద్దులే పొమ్మంటారు. కానీ పరలోకం అలా కాదు, పరలోకం అలా కాదు. మహిమ నుండి మహిమకు ఇట్స్ డిఫరెంట్. అందరం ఒక చోట ఉంటామంట, ఎవరిళ్ళు వాళ్ళకు ఉంటాయంట. నాకు అసలు అర్థం కావట్లేదు, మీకు అర్థమైతే చెప్పండి. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు ప్రభు. మన ఒక్కొక్కరికి స్పెషల్గా భవంతులు, మ్యాన్షన్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పెద్ద పెద్ద మ్యాన్షన్ సిద్ధపరుస్తాడట. మళ్ళీ అందరం కలిసి పరలోకంలో ఉంటామంట. మళ్ళీ ప్రభువే మన మధ్య ఉంటాడట. అక్కడ ఎలక్ట్రిసిటీ అక్కర్లేదట, ఆయనే దీపంగా ఉంటాడంట. నో కిచెన్, నో బాత్రూమ్, నో టాయిలెట్, నో ప్రాబ్లం. అక్కడ నీళ్లు బిస్లరీ వాటర్ కొనుక్కోక్కర్లేదు, స్ఫటికము వలె నిగనిగలాడే ఫ్రెష్ వాటర్. అక్కడున్న జీవవృక్ష ఫలాలు ఆ రోజు ఆదామవ్వలు తింటారేమోనని అవాయిడ్ చేసిన ఆ జీవవృక్ష ఫలాలను జయించువానికి నేను ఇస్తాను. నిత్య జీవము కలిగి ఉంటారు. అక్కడ వృక్షం ఉంటుంది. ఆ వృక్షము ప్రతి నెల కాపు కాస్తుంది, సంవత్సరానికి ఒకసారి కాదటండి, ప్రతి నెల కాపు కాస్తాయి. ఇవన్నీ మీరు ప్రకటన గ్రంథం చదివితే కొంచెమన్నా జస్ట్ ఒక ఫ్లాష్ లాగా కొన్ని పాయింట్స్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా ఈ లోకాన్ని మనం ప్రేమించమండి. ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో ఉండాలి. ప్రభువు పిలిచినప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో ఎందుకు ఉంచాడు మనల్ని? మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. క్రైస్తవులు లేకపోతే లోకం చీకటైపోద్దండి.
క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు లేకపోతే క్రైస్తవులో లోకములో సారబడదు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకటిలో నడువక వెలుగులో నడుచునన్న ప్రభు ఈనాడు కొన్ని సంవత్సరాలు 300 సంవత్సరాల వరకు ఈ సంఘం ఉంది. అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తుంటే, ఆ శ్రమలలో నిలిచి హతసాక్షులైనటువంటి ఆది క్రైస్తవులు మనం చూస్తుంటే మనలోనికి ఒక రోషం వస్తుంది, మనలోనికి ఒక ఆశ కలుగుతుంది, మనలోనికి విశ్వాసం పెరుగుతుంది. అందుకనే పరిశుద్ధ లేఖనాలలో ప్రతి విషయాన్ని, ఆనాడు జరిగిన సంగతులు ఈనాడు మనకి బుద్ధి కలుగుటకు, జ్ఞానం తెచ్చుకున్నటకు, మాదిరి నేర్చుకున్నటకు, క్రీస్తును మరింత గాఢముగా ప్రేమించుటకు, హత్తుకొనుటకు ఆస్కారంగా ఉన్నాయి. ఈ సమయంలో దేవా నన్ను నిజ క్రైస్తవుడిగా చేయి. మేలైన కీడైన, శ్రమైన వేదనైన, మనుష్యులకు లోబడక, లోకాన్ని ప్రేమించక, నా కొరకు ప్రాణమిచ్చిన నీ అందే నా గురి ఉంచినట్లుగా, నీ కొరకే నేను జీవించినట్లుగా నాకు సహాయం చేయి అని ప్రభువుని అడుగుతానన్న వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ ఒక్కసారి చూడు నాయన. ఈ భయంకరమైన అంచె దినాలలో మేమున్నామన్నది, అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన ఈ దినాలలో మనుషుడు భక్తి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటుండగా, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బింకములాడు వారిగా, అపవాదకులుగా, అనురాగరహితులుగా, దేవదూషకులుగా, అహంభావముతో నిండిన వారిగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఉన్న ఈ భయంకరమైన దినాలలో సిలువను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. సిలువ శక్తిని పొందాలని ఆశ మాకు దయచేయను ఆయన. అన్ని సమయాలలో నిన్ను హత్తుకునే, నిన్నే ప్రేమించే, నిన్నే వెంబడించే క్రైస్తవ జీవితాలు కలిగి జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి.
రండి, ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.